హాయ్ మామ, హియర్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో. ఈ వీడియోలో అన్ని సెన్సిటివిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏడిఎస్, గైరో, లెన్స్, గిన్స్ ఏవేవి ఉంటాయి అన్నీ. సెన్సిటివిటీలో 2 టైప్స్, లెన్స్, గైరోస్కోప్. ఫస్ట్ లెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, టీపీపీ నో స్కోప్. ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకున్నావు అనుకో, నీ స్క్రీన్ జర్ర జర్ర జాతా ఉంటుంది బురద నీళ్ళు వేసినట్టు. అటు ఇటు కొంచెం ఫింగర్తో మూమెంట్ లెఫ్ట్ రైట్ ఇస్తే అటు ఆ మూలకి ఈ మూలకి పోతూ ఉంటుంది. నీకు రెడ్ డాట్తో ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. చూడు చూడు ఎటు అవుతుందో. దిస్ ఈజ్ వర్ లెన్స్ నో స్కోప్, రెడ్ డాట్ కానీ ఇవి, అందుకని ఇవి తక్కువ ఉండాలా. నెక్స్ట్ మన ఏడిఎస్. గేమ్లో ఏడిఎస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మామ. ఇప్పుడు నువ్వు ఫైర్ చేసేటప్పుడు బుల్లెట్లు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాన్ని కంట్రోల్ చేసేది ఏడిఎస్, ఏం డౌన్ సైడ్. అది నువ్వు ఆన్ చేసి ఎక్కువ పెట్టుకున్నావు అనుకో, నీకు చాలా జారుతూ ఉంటుంది కిందకి మీదకి. అది అసలే పెట్టుకోలేదనుకో, నీ స్క్రీన్ అటకాయిస్తుంది కొట్టే చోట, పైకి పోదు కిందకి పైకి పోతూనే ఉంటాయి బుల్లెట్లు. అందుకని ఇప్పుడు చూడు, మంచిగా నార్మల్గా పెట్టుకున్నా కాబట్టి పైకి కిందకి పోతుంది. నెక్స్ట్ కెమెరా ఫ్రీ లుక్. ఇది ఏం లేదు, మన ఫ్రీ లుక్ ఐ బొమ్మ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటే ఎక్కువ తిరుగుతుంది, తక్కువ ఉంటే తక్కువ తిరుగుతుంది. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ థింగ్ గైరోస్కోప్. గైరోస్కోప్ అనేది ఒక చిన్న డివైస్ ఉంటుంది సాఫ్ట్వేర్ మన ఫోన్లలో. అదేంటంటే 360 degrees నువ్వు బాడీ ఎటు మూమెంట్ ఇస్తే అటు తిరుగుతుంది. ఇప్పుడు నీకు 3xతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందరూ వాడతారు గైరోస్కోప్ గేమ్లో. నీకు గుడ్ గేమ్ ప్లే ఉండాలంటే గైరోస్కోప్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఓపెన్ చేసినావు అనుకో, అటు ఇటు తిరుగుతలేదు, చూసినావా? అదే ఎక్కువ ఉన్నదనుకో మంచిగా తిరుగుతుంది. నెక్స్ట్ గైరోస్కోప్లో ఏం డౌన్ సైడ్, ఇది ఇంపార్టెంట్. గేమ్ అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. ఏడిఎస్ అనేది స్కోప్ ఓపెన్ చేసినప్పుడే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏడిఎస్ ఎందుకు వాడతారు? ఇప్పుడు స్కోప్ ఓపెన్ చేసి నువ్వు గాలుస్తున్నావు, గైరోస్కోప్ నీకు ఎందుకు వర్క్ అవుతుంది? కిందకి మీదకి లెఫ్ట్ రైట్ అన్నికి వర్క్ అవుతుంది. అదే నీ ఏడిఎస్ ఆన్ చేసి నువ్వు గైరోస్కోప్ ఆ సెన్సిటివిటీ తక్కువ పెట్టుకున్నావు అనుకో, ఇది ఇట్లా సీదా మీదకి పోతూ ఉంటుంది. కిందకి మీదకి కాదు, సింపుల్. నీకు కిందకి మీదకి అవ్వకుండా కిందకి మీదకి అవ్వాలి, జర ఏం స్టేబుల్ ఉండాలి అంటే గైరోస్కోప్లో ఏడిఎస్ సెన్సిటివిటీ నీకు పర్ఫెక్ట్ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ ఉంటేనే నీ స్క్రీన్ స్టేబుల్ ఉంటుంది, నీ ఫైరింగ్ స్టేబుల్ ఉంటుంది, అట్కాయించదు ఒక చోట, మంచిగా ఆడొచ్చు. హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక టిప్ ఏందయ్యా అంటే, ప్రో ప్లేయర్స్ ఎవరి సెన్సిటివిటీ హై ఉండదు, అదొకటే.